వెల్కమ్ టు బాను హోమ్ మేడ్ ఐడియాస్. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా వెజ్ పాన్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూద్దాం. అది కూడా ఓవెన్ లేకుండా మీరు స్టవ్ పైనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక 1/2 kg మైదా పిండి తీసుకోండి. ఇది ఈస్ట్ అండి. ఇది మనకు సూపర్ మార్కెట్స్లో కానీ లేదా బేకరీస్లో దొరుకుతుంది. ఈ ఈస్ట్ 1 స్పూన్ తీసుకోండి. 1 ఫుల్ స్పూన్ తీసుకోవాలి కంపల్సరీగా. అండ్ 1 స్పూన్ షుగర్, ఇంకా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఒక 2 minutes పాటు బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ ఈస్ట్ మిక్స్ని మైదాలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పూరీల కోసం ఎలాగైతే పిండిని తయారు చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో పిండిని బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఒకవేళ ఈస్ట్ దొరకనట్టు అయితే మీరు ఈస్ట్కి బదులు బేకింగ్ సోడా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈస్ట్తో వచ్చే అంత సాఫ్ట్నెస్ మనకు పిజ్జా బేస్లో బేకింగ్ సోడా వేస్తే రాదు. సో మ్యాక్సిమం ఈస్ట్తోనే మనం ఈ పిజ్జా బేస్ని తయారు చేసుకుంటే మంచిది. సో ఒక 5 minutes పాటు పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ బటర్ కానీ ఘీ కానీ వేసి దీన్ని ఒక 2 hours పాటు నాననివ్వాలి. చూసారా, ఒక 2 hours తర్వాత ఇలా బఫీగా వచ్చేస్తుంది. ఈస్ట్ వేసాం కదా దానివల్లే. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 స్పూన్ రవ్వ వేసుకోండి. ఇంకా అందులోకి 1 స్పూన్ బటర్ లేదా నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక సగం ముద్దను తీసుకొని నేను ఒక ప్లేట్లోకి దీన్ని ఇలా ఆ ప్యాన్లో సరిపడేంత పిజ్జా బేస్ని నేను తయారు చేసుకుంటున్నాను. దీన్ని మనం చపాతీ కర్రతో ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేస్తే ఫ్లాట్గా అయిపోతుంది, మనకు ఆ బఫీగా పిజ్జా రాదు. సో దీన్ని ఇలా ప్యాన్లో ఉంచేసి ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ మనం పెట్టుకోవాలి. ఈ పిజ్జా బేస్ పైన ముందుగా పిజ్జా సాస్ వేసుకోవాలి. మీకు ఇలాంటి పిజ్జా సాస్ దొరకకపోతే మీరు టమాటా కెచప్లోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని కూడా మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 స్పూన్స్ పిజ్జా సాస్ అప్లై చేసుకోండి. అండ్ తురిమి పెట్టుకున్న చీజ్ బ్లాక్, అండ్ టమాటా ముక్కలు. టమాటా ముక్కలు ఓన్లీ ముక్కలు పైన లేయర్స్ మాత్రం ఉండాలి. మధ్యలో ఆ జ్యూసీగా ఉండేదాన్ని సపరేట్ చేసేసుకొని ఓన్లీ ముక్కలు మాత్రమే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, ఒక థిక్ పెటల్స్ ఉండే ఆనియన్ తీసుకోండి. అండ్ దాన్ని ఇలా పీసెస్గా కట్ చేసి పిజ్జాలో అక్కడక్కడ ప్లేస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ కూడా మధ్యలో గింజలు లేకుండా తీసేసి ఓన్లీ క్యాప్సికమ్ తోలు మాత్రమే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని అక్కడక్కడ పెట్టేసుకోండి. సో మనకి పిజ్జా ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ రెడీ. ఇందులోకి నేనైతే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంట్లో స్వీట్ కార్న్ ఉంది, సో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇది లేదంటే స్కిప్ చేయొచ్చు. వెజ్ పిజ్జా కాబట్టి సో వాట్ ఎవర్ వెజిటేబుల్స్ ఉంటే ఇంట్లో యాడ్ చేసుకుంటే పిల్లలకి మనం వెజిటేబుల్స్ పిజ్జా అని పెట్టేసామనుకోండి, వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్లాట్ పెనము ఇలాంటిది ఒకటి పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ఒక 2 minutes బాగా వేడెక్కిన తర్వాత మనం
తయారు చేసి పెట్టుకున్న పిజ్జా ప్యాన్ని దీనిపైన ప్లేస్ చేసి సిమ్లో పెట్టేసేయండి. దీనిపైన ఒక మూత పెట్టేసి బాగా క్లోజ్ చేసేయాలి. ఆవిరి బయట రాకుండా బాగా క్లోజ్ చేసేసి సిమ్లోనే 10 minutes పాటు మనం దీన్ని కుక్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి బటర్ కొద్దిగా 1 స్పూన్ తీసుకొని బటర్ దీనిపైన అప్లై చేసుకోండి. సో వన్స్ బటర్ యాడ్ చేయగానే పిజ్జా గుమగుమలు అదిరిపోతుందండి. అండ్ ఇంకొక 5 minutes అలానే స్టవ్ పైన ఉంచేసి సిమ్లో దాన్ని దించేసుకుందాం. ఇప్పుడు మీకు కావలసిన సైజులో పిజ్జాని కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్ యూస్ చేసుకోండి. అండ్ టేస్ట్ విషయంలో నో కాంప్రమైజ్ అండి. మనం బయట కొనే పిజ్జాలతో పోల్చుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి. అండ్ ఒరిగానో సీజనింగ్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇంకా కొద్దిగా మయోనీస్ ఇంకా సాస్ యాడ్ చేసుకుంటే మీకు వెజ్ పాన్ పిజ్జా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ వెజ్ పాన్ పిజ్జా ట్రై చేసి చూడండి. ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.